అమ్మా నువ్వేదో అనుకుంటున్నావు, అదేమీ లేదు. నిజంగానే చెప్తున్నాను, నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా. ఒరేయ్, చూడు నువ్వు విన్ని చెప్పినా నేను వినను కాక విన్ను. కూర్చో. బా మావయ్య అత్తి ఏంటి మావయ్య ఇలా చేస్తుంది? అదెప్పుడు ఇంతేరా, సాఫీగా జరిగిపోయే పనిలో సడన్ గా వచ్చి దెయ్యంలో కాలు పెట్టేస్తుంది అంతే. మరి ఇప్పుడు ఎలా మావయ్య? ఇంకా ప్లాన్ బి అమలు చేయడం తప్ప ఇంక వేరే ఏం లేదురా. మరి అత్తేని తగలబెట్టాల్సిందేనంటావా? అంతే, తప్పదరా, నువ్వు తగులుకో. ఆ, ఆశీర్వదించు మావయ్య. విజయోస్తు. అమ్మా, అమ్మ తోడే. కావాలంటే నువ్వు నా తోడురా. బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తా. అమ్మా నీ మాటలు నేను నమ్మను రోయ్. బాత్రూమ్ దాకా వస్తే అక్కడ నన్ను తోసేసి నువ్వు పారిపోదామని. కూర్చో. ఛీ, దండ పెట్టుకో, దండ పెట్టుకో, పెట్టుకోరా. మంటలు 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 మంటలు. మంట మంట మంట. ఏమండి? అయ్యో ఆర్పండరా పద్మ, అయ్యో వదిన వాటర్ 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 తీసుకురండి. కూర్చోరా. పంతులు గారు కానివ్వండి. ఓకే బ్రో, మేము బయలుదేరుతాం. ఇంత హెల్ప్ చేశారు కదా, అప్పుడే వెళ్తారా? పెళ్ళయ్యాక వెళుదురు గాని ఆగండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సమకశ్చైకదంతశ్చ గబిలో గజగన్నకః లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిపః. అమ్మాయిని తీసుకురండి. ఏమ్మా, అమ్మాయి రెడీ అయిందా? అయిపోయిందండి. త్వరగా తీసుకురండి. అమ్మా రామా పిలుస్తున్నారు. అక్షంతల వేనాయన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రామ్మ కూర్చో. శౌర్య మండపానికి వెళ్ళలేడు. నేను ఇక్కడి నుంచి కదలలేను. కానీ అక్కడ పెళ్ళి ఆగిపోవాలి, ఎలాగైనా ఆగిపోవాలి. ఎలా, ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి ఆద్య ఏడుస్తున్నావు? ఇదేం క్వశ్చన్ అండి? కిడ్నాపింగ్ పెళ్లిలో పెళ్లికూతురు ఏడవకుండా నవ్వుతుందా? నా ఏడుపు మీరు కిడ్నాప్ చేసినందుకు కాదు. మరి నన్ను పెళ్లి చేసుకోబోతున్నందుక? కాదు. మరింక దేనికి ఆద్య?
ఓ అర్థమైంది ఆద్య, మీ నాన్న గుర్తొచ్చారా? కాదు, కాదా? మా నాన్నని చంపినవాడు గుర్తొచ్చాడు. ఆ శ్రీను గుర్తొచ్చాడు. ఆ శ్రీను నన్ను పెళ్లి చేసుకోవాలని మా నాన్నని చంపేశాడు. తన ఎదురుగానే నేను మరొకరిని పెళ్లి చేసుకొని తన ఆశని చంపాలనుకున్నాను. తనని జీవితాంతం గుర్తుండిపోయే దెబ్బ కొట్టాలనుకున్నాను. కానీ అది కుదరడం లేదని బాధపడుతున్నాను ఆదిత్య. వాడు చూడకుండానే ఇక్కడ నా పెళ్లి జరిగిపోతుందా అని ఏడుస్తున్నా. ఆదిత్య, నా యొక్క కోరిక తీరుస్తావా? నన్ను కిడ్నాప్ చేసావు కదా, అలాగే ఆ శ్రీనుని కూడా కిడ్నాప్ చేయించి ఆ శ్రీను ఎదురుగా నాకు తాళి కడతావా? డాడీ, రై ఇప్పటికిప్పుడు వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి దీని ముందు కూర్చోబెట్టి దీని కోరికలు తీర్చాలంటే కుదిరే పని కాదురా. సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి. పంతులు గారు మీరు మాత్రం ఆపండి. రై నువ్వు ఆ తాళి తీసుకట్రా. అలాగే డాడీ. ఏమైంది ఆద్య? అలాగే డాడీ అని అన్నిటికీ డాడీ అని అనేస్తావా? హ? నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చిన్న కోరిక కూడా తీర్చలేనప్పుడు నీకు ప్రేమ ఎందుకు, పెళ్ళెందుకు? తాళి కడితే మొగుడివే అవుతావు ఆదిత్య. నేను చెప్పినట్టు ఆ శ్రీను ఎదురుగా తాళి కడితే మగాడివవుతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ శ్రీనుని తలుచుకుంటే భయం వేస్తుందా? భయం కాదు, నాకు వాడి మీద రివెంజ్ తీసుకోవాలనుంది ఆద్య. డాడీ, మన వాళ్ళని పంపి వాడిని ఎత్తుకొచ్చేలా చేయి డాడీ. ఆ సీనుగాడు నన్ను చాలా ఏడిపించాడు. వాళ్ళ ఫ్యామిలీ ముందు నన్ను చాలాసార్లు ఎదవం చేశాడు. వాణ్ణి నేను ఇప్పుడు ఎదవం చేయాలి డాడీ. రేయ్ అది నిన్ను రెచ్చగొడుతుందిరా. దాని మాటలు విని రెచ్చిపోకు. వద్దు, వాడిని తీసుకురావడం చాలా కష్టం. ఎందుకైనా పనికొస్తారని పెళ్లి గుంపుగా మన మనుషుల్ని రెడీగా పెట్టానండి. మీరు అంటే ఇప్పుడే ఫోన్ చేసి ఆ సీన్ గారిని ఈజీగా కిడ్నాప్ చేసేస్తారు. చేయించు, ఫోన్ చేయించు. ఆర్డర్ ఇస్తే అయిపోదండి, అమౌంట్ ఇవ్వాలి. మనం మాట్లాడుకుంది ఆడలేడీస్ కిడ్నాపింగ్ వరకే. మగాళ్ల కిడ్నాపింగ్కి సపరేట్ ఛార్జ్ అవుతుంది. అక్కడ పైగా రఘురాము, ఊరి జనం అందరూ ఉంటారు. చెప్పవేరా నువ్వు? అవునవును, కరెక్టే. డాడీ చేయించు డాడీ, ఈ ఒక్క హెల్ప్ చేయి డాడీ. రేయ్ మిమ్మల్ని ఏం అడగండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. ఓకేరా, ఓకే సరే. నువ్వు అడిగినంత అమౌంట్ ఇస్తాను. నువ్వు త్వరగా ఫోన్ చేసి వాడిని కిడ్నాప్ చేసి తీసుకురా. అలాగే. హలో. అరే సూరిబాబు, సీన్గాడు పెళ్లి మండపం దగ్గరే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడండి. అర్జెంటుగా సీన్గాడిని కిడ్నాప్ చేసి ఇక్కడికి పట్టుకొచ్చేయండి రా. ఏంటి, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయాలా? పెళ్ళి అయిపోద్దిగా. ఆడి పెళ్ళాగిపోతే మనకెందుకురా, ఇక్కడ పెళ్లి జరిగిపోతే చాలు. పట్టుకొచ్చేయండి అని. అలాగే అండి. వచ్చేస్తారు. ఈలోపు మీరు పూజ అవి చేసేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఆద్య ఓకే కదా నీకు? పంతులు గారు పూజ కొంచెం త్వరగా చేయించండి. అలాగే అయ్యా. అక్షంతలు వేయండి బాబు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఇదిగో తీసుకో. తీసుకో. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యో నమః.
అయ్యయ్యో పచ్చని పందిట్లో చిచ్చు పెట్టడం ఏంటి? పద్మచీర తగలబడిపోవడం ఏంటి? దీన్నే అపశకునం అంటారండి. అప్పసెక్కునమా? అంతేగా, అన్ని పెళ్లిళ్ళు అగ్ని సాక్షిగా జరుగుతాయి. కానీ ఈ పెళ్లిలో అగ్నిదేవుడు సాక్షిగా ఉండకుండా కక్ష గట్టి ఆవిడ కొంగు తగలబెట్టాడు అంటే దాని అర్థం ఏమిటి? ఏదో పొరపాటు జరిగినట్టే కదా. మీరేదో పొరపాటు చేస్తున్నారనే కదా అర్థం. చెప్పండి. పొరపాటు ఏం లేదు పంతులు గారు. అవును, అబ్బాయి అమ్మాయి ఈ పెళ్లికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నారా? అవును, వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేస్తున్నాం. అప్పుడు అబ్బాయి ఎందుకు మాయమైపోయాడు? సినయ్య, శ్రీనేడే పద్మ. పంతులు గారు చెప్పింది కూడా నిజమేనేమో. అది వదినా రా, వెతుకుదాం. రా వదినా, రా. నిప్పెట్టాం, పెళ్లికి చిచ్చు పెట్టాం. ఇంకెక్కడికి వచ్చిన సీనిగాడిని అక్కడికి వెళ్లకుండా చేయాలరా. అలా చేయమంటే బావ వింటాడా మావయ్య? వినడరా, కాబట్టే కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ ఎలా చేస్తాం మావయ్య? ఉంది మనం ఇద్దరమేగా, పైగా నువ్వు ఒక్కడవే ఫుల్ టికెట్. మన వల్ల అవుతుందంటావా? అరే, కిడ్నాప్ కి పెద్ద మనుషులు అవసరం లేదురా, చిన్న ఖర్చు ఉంటే చాలంతే. అరే, దీని వాడి మొహం దగ్గర ఇలా పెడితే అలా పడిపోతాడు, మనం అలా లాక్కెళ్ళిపోతాం అంతే. ఈడేంట్రా బాత్రూమ్ నుంచి ఇంకా రాలేదు? రే బిట్టు, ఒకసారి వెళ్ళి పిలవరా. పిలు పిలు. బావా, బావా. అరే, తలుపు కొట్టరా, నెట్టు లోపలికెళ్ళు. బావా, మావయ్య. ఏంట్రా? మావయ్య, మావయ్య, బావ అక్కడ లేడు మావయ్య. లేడా? అమ్మ నా కొడక, వీడు ఆజ్య కోసం నిజంగానే జంప్ అయిపోయినట్టున్నాడు రా. అరే బిట్టుగా, ఇంక గెటప్తో నాకు పనే లేదురా, పద తీసేద్దాం, పద. సీను, ఒరేయ్ సీను, లేడు. ఇక్కడ కూడా లేడంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? అటువైపు వెళ్ళి వెతుకుదాం వదినా, అటువైపు పద. సీను, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వదినా, నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు అటువైపు వెళ్ళు. అన్నయ్య, కనిపించలేదు అన్నయ్య.
నేను సమయం చూసి పెళ్లి పిట్టల మీద నుంచి వెళ్ళిపోవడం ఏంటో. పార్వతి అలా అనుకో. సీనయ్య అలా వెళ్ళిపోడు. పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చాడు. నిజంగానే మాటిస్తే పీటల మీద నుంచి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడక్క? ఆడి మొహాన్ని నీళ్ళు కొట్టను రా. ఈ పెళ్లి చూడొద్దు. నేను కొడతా. ఆద్య, ఏంటిదంతా? ఏం జరుగుతుంది? నీ లవర్తో ఆదిత్యకి పెళ్లి జరుగుతోందిరా. మా పెళ్లికి నిన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావనే కదా ఆలోచిస్తున్నావు? ఇది ఆద్య కోరికరా. కోరిక? ఎస్. ఆద్య, నీకు అసలు బుద్ధుందా? ఈ ఎదవలను అడ్డు పెట్టుకుని నువ్వింత బుద్ధి లేని పని చేస్తావా? నేనేమీ బుద్ధి లేని పని చేయలేదు. మంచి పని కోసమే ఈ వెధవని అడ్డు పెట్టుకొని డ్రామా ఆడాను. నిన్నిక్కడికి తీసుకొచ్చేలా చేశాను. ఈ ఎదవని నువ్వు పెళ్లి చేసుకోవడం మంచి పనా? నేను ఆదిత్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను సౌరి సార్ పెళ్లి ఆపడానికని వెళుతుంటే మధ్యలో అడ్డొచ్చి నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే వేరే దారి లేక ఈ పెళ్లి ఆపడానికి ఇలా చేయాల్సి వచ్చింది. అయితే మాత్రం అక్కడ పెళ్లి ఆగితే మామయ్య పరువుకి ఎంత నష్టమో నీకు ఫోన్లో చెప్పాను కదా. అబ్బా శ్రీను, రామతో నీ పెళ్లి ఆగితే పెదనాన్న పరవేమీ పోదు. రామ పెళ్లి శౌర్య సార్తో ఏదో ఒక రోజు జరుగుతుంది. వాళ్ళ పెళ్లి వల్ల పెదనాన్న వాళ్ళు, రామలక్ష్మి అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వేం వరి అవ్వకు. ఆద్య, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? మీలాంటి వాళ్ళని ఇలాగే చేయాలి. ఇదే కరెక్ట్. శ్రీను, పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తావే? మమ్మల్ని తప్పించుకుని వెళ్ళడం నీ తరం కాదు. నువ్వు చేసిన పనికి అక్కడ రామలక్ష్మి పెళ్ళాగి మీ పెదనాన్న ఎదవవుతాడు. ఇక్కడ నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడం చూసి వీడు వెదవవుతాడు. మమ్మల్ని ఫూల్ చేసినందుకు నువ్వు లైఫ్ లాంగ్ ఫీల్ అవుతూనే ఉండాలి. అలా ఉండేలా చేస్తాను. ఆదిత్య, కట్రా దాని మెడలో తాళి.